నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమవునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలు అగునుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. జీవము గల దేవా, జీవాధిపదే, నీ ఘనమైన పాదములకు వేలాది వేలాది స్తోత్రమునైనా. కృపా సత్య సంపూర్ణుడ, నమ్మదగిన దేవ, నీ ఘనమైన పాదములకు వేలాది వేలాది స్తోత్రములు తండ్రి. స్తుతి ఆరాధన ద్వారా తండ్రి, పాటల ద్వారా, కీర్తన పరిచయ ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందుకున్న విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన, స్తుతించిన బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. యేసయ్యా స్తోత్రము నాయన. గత వారం నుండి పునరుద్ధానం వరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించిన విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీరు చేసిన మేళ్లకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా జీవిత కాలమంతా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మీ రుణం తీర్చుకోలేము యేసయ్యా. స్తోత్రములు నాయన, వందనాలు నాయన. నీ దాసుని రెండింతల ఆత్మతో అభిషేకించండి నాయన. నీ దాసుని ద్వారా ఏ మాటతో నా తండ్రి మమ్మల్ని కడతారో నా తండ్రి మమ్మల్ని కట్టండి నాయన. నీ వాక్యముతో సరిచేయండి నాయన, బాగు చేయండి నాయన. స్తోత్రం నాయన. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి ఈ యొక్క చక్కని విశ్రాంతి దినంలోనికి దేవుడు ప్రవేశింపచేసి మనం ఇంతవరకు ఆయన్ను స్తుతించడానికి, ఘనపరిచి మహింపరచుటకు దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది, మంచిది అని వాక్యం బోధిస్తారు. ఆయన నామమును కీర్తించుట, యెహోవాను స్తుతించుట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 23 నుంచి 25 వచ్చిన వరకు చదువుకుందాం. యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముచ్చిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పస్కా పండుగ జరుగుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారు అని అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నప్పుడు ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ కానా అనేటువంటి ఊరిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి ఆ సమయంలో కూడా, సందర్భంలో కూడా అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆయన తల్లి గారు ఏమంటున్నారు, ద్రాక్షారసం అయిపోయింది, నీవు వచ్చి ఏమైనా చేయమని చెప్తున్నప్పుడు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారైనా, నా సమయమో రాలా. అంటే ఎవరి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అక్కడ? తండ్రి ఎప్పుడైతే చేయమని చెప్తాడో ఆ సమయంలోనే అక్కడ చేస్తే అది అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ప్రజలందరి దృష్టి కూడా యేసుక్రీస్తు వైపు మలుతారు. మరి వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా ఆ సూచక్రియలన్నిటిని చూచినటువంటి వారు ఆయన నామమందు ఏముంచారు అని అంటే విశ్వాసం ఇచ్చినటువంటి ఆ యొక్క సమాచారం మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన ఎన్నో రీతులుగా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. సువార్త భాగాలు మనం చూస్తే ప్రభుల వారు చేసినటువంటి అద్భుతాలన్నిటిని బట్టి కూడా ప్రజలందరూ విస్మయం పొందినవారు.
మరి కొంతమంది దేవుని నిందించిన వారు. ఎవరు వాళ్ళు అంటే యూతులు, శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా విశ్రాంతి దినమున దేవుడు చేసి ఏ కార్యమునైనా స్వస్థత చేసినా లేకపోతే దయ్యాన్ని వెలగొట్టినా ఇట్లాంటి కార్యాలు ఏం చేస్తే కూడా ఆ కార్యాలను బట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే, ఈరోజు విశ్రాంతి దినము, మీరు ఈ రోజున రాకూడదు మందిరానికి అని కూడా చెప్పేవాళ్ళు. మీరు ఏమైనా కావాలంటే మిగతా రోజుల్లో వచ్చి మీరు స్వస్థతలు పొందుకోవాలి, దయ్యాలు వెలగొట్టుకోవాలి, ఇది పరిశుద్ధ దినము అని ఈ విధంగా దేవుని నమ్మినటువంటి విశ్వసించి వచ్చిన వారిని కూడా వారు ఆ విధంగా మాట్లాడేటువంటి వారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభులు వారు చేసినటువంటి కార్యములన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రి చిత్తము లేనిది కుమారుడైనటువంటి క్రీస్తు ఏ ఒక్క కార్యము కూడా చెయ్యలేదు. హల్లెలూయా. ఒక్క కార్యము కూడా చేయలేదు. ఏం కారణమునంటే అద్వితీయ తన కుమారుణ్ణి తండ్రి భూమి మీద ఉన్నటువంటి మనలను ప్రేమించి ఆ యొక్క మనుషులు చేసిన పాపములన్నిటిని నిమిత్తము కూడా ఆయన ప్రాణమును బలిగా అర్పణగా పెట్టడం కోసమే తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపాడు. హల్లెలూయా. ఈ సత్యము మనందరికీ తెలుసు. మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు, ఆయన మహిమను విడిచి దీన శరీరమును ధరించుకొని వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితం జీవించలేదు, శరీరానుసారమైన జీవితం జీవించలేదు, ఆత్మానుసారమైన జీవితమే జీవించాడు. తండ్రి చిత్తము ఏమైతే ఉందో ఆ చిత్తాన్ని మాత్రం నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చాడు. ఆ తండ్రి చిత్తము కాకుండా వేరే ఏ పనైనా చేశాడా యేసయ్య? ఏ పని కూడా చేయనటువంటి వాడు, ఏది చేయలేదు. ఆయన ఏది వినునో దానిని మాత్రమే చెప్తూ చేస్తూ వచ్చాడు తప్ప తండ్రికి విరోధముగా వ్యతిరేకముగా ఆయన యొక్క ప్రమేయము లేకుండా, ఆయన జ్ఞానము లేకుండా, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని సొంత జ్ఞానముతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యమైన కూడా చెయ్యలేదు. హల్లెలూయా. ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు జనసమూహం ఆయన వెంబడించినప్పుడు అన్ని వేల మందికి ఆహారము లేకుండా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయన్నప్పుడు దాన్ని తీసుకురమ్మన్నాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ 5 రొట్టెలను 2 చేపలను ఏం చేశాడు దేవుడు? ఎలా దానికి ముందు ఏం చేసినాడు? ప్రార్థన. ఎలా చేశాడమ్మా? ఆకాశం వైపు కన్నులెత్తి 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని ఆశీర్వదించు అని ప్రార్థన చేసి, నేను వేడుకొనకపోయినను నువ్వు చేస్తావు, కానీ ఈ ప్రజలందరూ కూడా ఏం చేయాలా? విశ్వసించాలి. ఈ ప్రజలందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచాలి, మీకు మహిమ కలుగునట్లుగా ఈ ప్రార్థన ఈ కార్యము మీరు చెయ్యాలి అని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని విరిచి ఆ యొక్క చేపలను రొట్టెలను పంచిపెట్టమని చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ? అద్భుతంగా 5,000 మందికి ఇంచుమించు పిల్లలు పెద్దలు అందరూ లెక్కేసి అందరూ తినగా మిగిలిన ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలాయి. అంటే దేవుని యొక్క కార్యాలు ఇలాగ చూస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన నామమందు ఏముంచారు? విశ్వాసం ఉంచిరి. అంతేకాని దేవునికి ఘనత తెచ్చుకోవాలని కానీ, దేవుడే మహిమ పొందాలని కానీ, దేవునికే ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు ప్రభుల వారికే చెల్లాలి అన్నట్టుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు ఇవన్నీ కూడా ఎందుకు చేశాడంటే ప్రజలందరినీ కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపచేయటానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అందులో ఉన్నటువంటి మంచి చెడులను గూర్చి మాట్లాడుతూ ప్రజలందరికీ కూడా ఆయన యందు విశ్వాసం వచ్చినట్లుగా, తండ్రి యందు విశ్వాసం వచ్చినట్లుగా తండ్రి వైపునకు తిప్పుతూ వచ్చాడు. కానీ క్రీస్తు యేసు ప్రభుల వారు ఆయన ఏమాత్రము కూడా ఒక విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కార్యాలు ఏ ఒక్కటి కూడా చెయ్యలేదు. హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుని నామం పేరట వచ్చినటువంటి అనేక మంది సేవకులు మనం చూస్తే ప్రజలను ఏం చేస్తున్నారు అని అంటే తండ్రి వైపునకు క్రీస్తు వైపునకు తిప్పడం మానేసి తమ వైపునకు తిప్పుకునేటువంటి పరిస్థితులు 99% మనం చూస్తూ ఉన్నాం. ఏ కారణమునంటే వీరందరూ కూడా ఎలా ఉన్నారు అని వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితానికి నేడు ఆయన నామమున వచ్చినటువంటి దైవజనుల యొక్క జీవితాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తారు. వాక్యం ఏమంటుంది ఇక్కడ? పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ప్రభుల వారు ఉన్నారు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు అక్కడ ఆయన చేసిన సూచక్రియలన్నిటిని చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినటువంటి వీరి యొక్క హృదయ అంతరంగమును ఎవరు గమనిస్తున్నారంటే దేవుడు గమనిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు గమనిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి హృదయ అంతరంగమును కూడా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. నా హృదయ అంతరంగంలో ఏముంది, మీ హృదయ అంతరంగంలో ఏమున్నది అనేటువంటిది ఆయనకు ఒక్కడికే తెలుసు.
కానీ మనకు తెలిసినటువంటిది ఏమిటంటే మన పై స్వరూపం ఒకరినొకరు చూసుకుంటాం. మా పై స్వరూపాన్ని బట్టి మనం ఒకరినొకరు అంచనా వేస్తాం. వీరు ఫలానా అయ్యుండొచ్చు, వీరు ఫలానా అని మనం చెప్పొచ్చు. కానీ హృదయ అంతరంగమును పరిశీలించి పరిశోధించి తెలుసుకొనగలిగినటువంటి శక్తివంతుడు సమర్థవంతుడు ఎవరునంటే ఆయన ఒక్కడే. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఆయన నామమందు విశ్వాసముచ్చిరి, కానీ అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు అనేటువంటి మాట మనం గమనించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి యందు విశ్వాసం ఉంచారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. అయినను ప్రభులు వారి యొక్క మాట ఏమంటున్నాడంటే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి నేడు క్రైస్తవ సమాజంలో క్రీస్తు పేరట వచ్చిన దైవ సేవకులకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఆయన వారి వశము చేసుకోలేదు, వారి వశమునకు వెళ్ళిపోలేదు యేసు ప్రభుల వారు. ఈ రోజునున్న సేవకులు ఎలా ఉంటారు? విశ్వాసాల వశములో ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసాల వశములో ఉంటారు అంటే విశ్వాసి ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉంటాడు. వారికి నచ్చినటువంటి బోధన బోధించేటువంటి సేవకులు, వారికి నచ్చినటువంటి విధంగా బోధిస్తే వారి యొద్ద నుండి ఏమైనా మనము ఆశించింది వస్తుంది, వారి యొద్ద నుండి మనకు కానుకలు వస్తాయి, వారి యొద్ద నుండి ధనధాన్యాలు వస్తాయి, వారి యొద్ద నుండి ఏమి ఆశించినా అది పొందుకోవాలి అంటే ఈ దైవజనులు ఎలాగున్నారు అని అంటే వారి వశమైపోతున్నారు. ఎందుకనంటే వారి హృదయ అంతరంగమును ఎరగనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారి హృదయ అంతరంగం ఒకవేళ తెలిసినా, వారి క్రియల వలన కానీ వారి యొక్క ప్రవర్తన వలన కానీ తెలిసినప్పటికీ కూడా వారిని చూచి చూడనట్టుగా వారి విషయంలో ఎలా ఉంటారంటే వీరే వారి వశమైపోయేటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగ సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారు, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన అందరి హృదయ అంతరంగంలో ఎరిగినవాడు కాబట్టి ఆయన తన్ను వారి వశమునకు చేసుకొనలేదు అని వాక్యం స్పష్టంగా బోధిస్తారు. ఆయన వశములో చేసుకోలేదు, ఆయన తను వారి వశమునకు వెళ్ళిపోలేదు. ఎవరి వశంలో ఉన్నాడు? తండ్రి వశంలోనే ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి చిత్తములోనే జీవించడానికి వచ్చాడు కాబట్టి తండ్రి చిత్తమును నెరవేర్చే పనిలోనే ఉన్నాడు. కానీ వేరే ప్రవర్తన, వేరే యొక్క వశములో, మనుషుల వశములోనికి ఆయన తన్ను తాను అప్పగించుకోలేదు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున దేవుడు మనలందరినీ కూడా పిలుచుకున్నాడు. మనలందరినీ పిలుచుకున్నప్పుడు మనం ఎవరి వశంలో ఉండాలి? ఎవరి వశంలో ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టి ఆయన సొత్తుగా సంపాదించుకున్నాడు, మనల్ని రక్షించాడు, పాపముల నుండి కడిగాడు, ఆ రక్తమును చిందించాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అయిపోయాము? దేవుని సొత్తు అయిపోయాము. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి సొత్తు అయితే ఆ సొత్తు అంతా కూడా ఎవరి వశంలో ఉండాలి? మీరు నోరు తెరిచి బాగా గట్టిగా చెప్పాలి. ఎవరి వశంలో ఉండాలి? ఇంకొంచెం బాగా గట్టిగా. ఎవరి వశంలో? దేవుని వశములో ఉంటే మీరు ఏ చిత్తమును నెరవేరుస్తారు? దేవుని చిత్తమును మాత్రమే నెరవేరుస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తమును మేము నెరవేర్చలేకపోవచ్చు ఉన్నాము అని అంటే మీరు ఎవరి వశంలో లేరు? దేవుని వశంలో లేరు. ప్రభులు వారు చెప్పిన మాట, తన్ను అందరి హృదయ అంతరంగమును ఎరిగినవాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఈ రోజున మనుష్యుడు పరిస్థితులకు వశమైపోతున్నాడు, లోకానికి వశమైపోతున్నాడు, లేకపోతే ఇంకొకరికి మరొక పరిస్థితులకు, మరొక ఆశకు, ధనానికి, ఐశ్వర్యమునకు, ఆస్తులకు వశమైపోతూ దేవుని చిత్తమును ఏం చేస్తున్నారు? ప్రక్కన పెడుతూ ఉన్నారు. వీరు స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుచు కుటుంబాలలో కూడా మరొకరి వశములోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలామంది జీవిస్తూ ఉంటున్నారు. అయితే ప్రభుల వారిని ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వశం చేసుకోలేదు? అక్కడ ఉన్నటువంటి మనుషుల వశములోనికి వెళ్ళిపోలే. ఆయన గర్వించదగినవి ఎన్నో ఉన్నాయి, ఆయన అతిశయించేటువంటివి ఎన్నో ఉన్నాయి. నేను అద్భుతాలు చేసిన వాడను, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిన వాడను, అద్భుతాలు చేసిన వాడను, చనిపోయిన వాడిని లేపిన వాడను, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడను, ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి వాడు నేను అని అతిశయించదగినటువంటివి క్రీస్తులో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ మనుషులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే వారందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నప్పటికీ కూడా వీరు నా యందు విశ్వాసం ఉంచారు, వీరి వశము నేను చేసుకోకూడదు. నేను ఎవరి వశంలో ఉండాలా? ఆ తండ్రి వశంలో ఉంటేనే ఆయన చివరి గడియలో ఏం చేయగలుగుతాడు? మనందరి కోసము ప్రాణం పెట్టగలుగుతాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషుల వశంలోనికి వెళ్ళిపోయి ఉండింటే
మనుషులు చెప్పినట్లుగా వింటా ఉంటే, రా స్వామి ఏడో కార్యం చేద్దురా, ఆడో కార్యం చేద్దురా, ఆడ చచ్చిపోయినాడు రా ఇంటికి పోదామరా అని పిలుచుకొని పోయి యేసు ప్రభులు వారిని ఇష్టం వచ్చినట్లు ఆడుకొని ఉంటారు. ఆడుకునేది లేదా? దేవుని యొక్క ప్రణాళిక చిత్తం ఏమైతే ఉంటుందో అది మాత్రమే చేస్తాడు. అనేక మంది, వేలాది మంది ప్రజలు ప్రభులు వారిని వస్తూ ఉన్నారు. ఆయన మీద పడుతూ నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభావం ఎవరిలోనికి వెళ్ళాలో వారిలోనికే వెళ్ళారు. ఎవరిలోనికి వెళ్ళేది? 12 సంవత్సరము రక్తస్రావముతో బాధపడుచున్న ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టగానే ప్రభులు వారు చెప్పిన మాట, నా ప్రభావము నాలో నుండి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మరి శిష్యులు ఏం స్వామి, ఇంతమంది నిన్ను ముడుతున్నారు, తాకుతున్నారు, నీ మీద పడుచున్నారు, మరి ఎవరో ముట్టారు నిన్ను అని అడుగుతున్నావే అన్నప్పుడు, లేదు, నా ప్రభావము బయటకు వెడలిపోయింది. హల్లెలూయా. అంటే తన యందు విశ్వాసం ఉంచిన వారు, తను నిజంగా స్వస్థత కార్యము చేస్తాడని, అద్భుత కార్యము చేస్తాడని, ఆశ్చర్యకార్యము చేస్తాడని ఆ నమ్మకముతో, విశ్వాసముతో, ఆశతో ఎవరైతే వస్తారో వారిలోనికి దేవుని శక్తి ప్రవహిస్తుంది. కానీ ఉత్తినే వచ్చి వేలాది మంది, లక్షల మంది వచ్చి సంఘాలను కట్టుకొని కూర్చుండా అక్కడ దేవుని యొక్క కార్యాలు జరగవు అని దాని అర్థం. ఏమిటి అనంటే, దేవుడు ఎవరి వశంలో ఉన్నాడో? తండ్రి వశంలో ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? నశించుచున్నటువంటి వారిని వెదకి రక్షించుటకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన యొక్క అద్వితీయ కుమారుడు. ఆయనను పంపాడునంటే ఆయన మనందరికీ ఏమిగా వచ్చాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆ జీవాహారమును ఎవడు భుజించడానికి ఇష్టపడతాడో వానికి బలం వస్తుంది. వాడు అంతరంగ పురుషుని బలపరుచుకుంటాడు. ఆ జీవాహారమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉండినా, మన మధ్య సంచరిస్తూ ఉన్నా, ఆత్మస్వరూపిగా ఆదరణకర్తగా మన మధ్య ఉండినా, మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గనక మనము పట్టించుకోకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమును మనం అనుసరించకుండా మనము జీవిస్తూ ఉంటే మనలో కార్యాలు జరగవు. ఏ కారణమునంటే మనము దేవుని వశములో లేము అని అర్థం. హల్లెలూయా. మరి దేవుని వశములో లేకపోతే నేను ఇంకా ఏ వశములో ఉన్నా? నేను ఎందుకు మందిరానికి వచ్చాను? ఆయన వశములో ఉంటేనే కదా నేను వస్తాను. వస్తున్నావు, మంచిది. వెళ్తున్నావు, మంచిది. కార్యాలు చేస్తున్నావు, మంచిది. కానీ ఆయన వశములో నీ హృదయము లేదు. హల్లెలూయా. నీ హృదయం దేవుని వశములో లేదు. నీ హృదయము దేవుని వశములో ఉంటే నీవు కేవలం ఏమి నెరవేరుస్తావంటే ఆయన చిత్తమును మాత్రమే నెరవేర్చేటువంటి విశ్వాసిగా సంఘములో ఉంటావు. స్థిరముగా నీవు ఉంటావు, బలమైన విశ్వాసిగా ఉంటావు. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితి నీకు ఉంటుంది. ఒక మంచి ఉద్యమంతో కూడినటువంటి ప్రార్థన నీలో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎలా ఉంటావంటే, ఆత్మీయతలో అందరికంటే కూడా ఔన్నత్యమైన స్థానాన్ని నేను సంపాదించుకోవాలి అన్న ఆశ, తృష్ణ నీలో ఉంటుంది. నీవు నిజముగా దేవుని వశమై ఉంటే. దేవుడు మనుషులందరినీ ఎరిగినవాడు. ఆయన చేసిన అద్భుతాలను బట్టి అతిశయించలేదు, తన్ను వారికి వశము అవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనకు కొంచెం ధనము ఎవరైనా ఆశ చూపిస్తే ఆ ధనానికి ఏమవుతాం? మనము వశమైపోతాం. ధనం వస్తూ ఉంది, ఒక మంచి ఉద్యోగం వస్తూ ఉంది అంటే దాని వశమైపోతాం. ఇంకా ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం కానీ దేవుణ్ణి మర్చిపోతాం. లేదు, ఒక మంచి స్థితిగతులు వచ్చేటువంటి స్థానము ఎవరో మనకి ఇస్తారు అని అంటే అక్కడ దానికి వశమైపోతాం. లేదు, ఒక పదవి, దానికి వశమైపోతాం. ప్రతిష్టలు, దానికి వశమైపోతాం. మనుష్యుడు దేవుని వశములో ఉండనీయకుండా చేసేటువంటివి చాలా చాలా ఈ లోకంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆయన వశములో, ఆయన స్వాధీనములో ఉంచుకోనిటువంటి పరిస్థితులు ఎవడు కల్పిస్తున్నాడు? అపవాదినటువంటి సాతానుడు కల్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సాతానుడి యొక్క ప్రభావమును గమనించకుండా వాని ప్రలోభాలకు, ప్రమేయానికి లోబడిపోయి దేవుని యొక్క స్వాధీనములో ఉండకుండా దేవుని వశములో జీవించలేనటువంటి క్రైస్తవ సమాజం ఒక రోజున దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవునికి మనకు ఉన్న వ్యత్యాసము చాలా గొప్పది. చాలా గొప్పదా? చాలా గొప్పదా? ఎవరిది గొప్పది? దేవునిది. హల్లెలూయా. దేవుని జీవితం గొప్పది. మన జీవితం చాలా తుచ్చనీయమైనటువంటిది. మన పేరు పెట్టుకున్నాం. ఎవరి పేరు? దేవుని పేరు పెట్టుకున్నాం. ఓ ఫలానా వ్యక్తి ఎవరు బిడ్డ అనంటే యేసు స్వామి బిడ్డ. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో కడగబడినటువంటి వ్యక్తి. ఆయన నామమున, తండ్రి నామమున, పరిశుద్ధాత్మ దేవుని నామమున బాప్తిస్మము తీసుకున్నటువంటి వ్యక్తి పేరు మనకుంది. కానీ జీవితం చూస్తే ఆయనతో నీకు ఏమాత్రము సంబంధమే లేదు. సంబంధాలు లేనటువంటి, సంబంధం కలిగినటువంటి విశ్వాసాలుగా బ్రతకూడదు. అది వాక్యం సెలవిస్తా. ఆయన అందరినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది. కనుకనే ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు.
ఆయన మనుష్యుని అంతర్యము ఎరిగినటువంటి వాడు కాబట్టి ఈ రోజున మనము కూడా మనుషుల యొక్క అంతర్యమును ఎరిగినటువంటి వాళ్ళంగా కూడా ఉంటాం. వారి ప్రవర్తన మాటలను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి యొక్క నోటి మాటలు, వారి ధ్యానాలను బట్టి మనం కూడా కొన్ని తెలుసుకుంటాం. అయినా అటువంటి వారితోనే మరలా ఏం చేస్తామో సహవాసం చేస్తాం, స్నేహిస్తాం. అలా స్నేహించి సహవాసాలు చేసి ఉన్న భక్తిని అంతా పోగొట్టుకొని దేవుని స్వాధీనములో, ఆయన వశములో ఉండాల్సినటువంటి మనము చిన్నగా ఎవరి వశంలోనికి వెళ్ళిపోతామో వాళ్ళ వశంలోనికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, అవునా కదా? వారు ఏం చెబితే అది వినేటువంటి వారు. మన సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది వెనకకు వెళ్ళిపోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? మనుషుల మాటలను విని తిరిగి వారు ఎక్కడి నుండి వచ్చిరో అక్కడికి పాత జీవితానికి వెళ్ళిపోయారు. దేవుని యందు విశ్వాసము లేకుండా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేశాము, ఉపవాసాలు ఉన్నాము, వారి ఇళ్ళకి వెళ్ళి మనం కూడికలు పెట్టాము, అన్నీ చేసాము. కానీ దేవుడు కనికరించి ఒక ఉద్యోగం ఇస్తే అక్కడ ఉన్నటువంటి మనుషుల మాటలు విని మరలా పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే వీరు దేవుని స్వాధీనములో లేరు, దేవుని వశములో లేరు. ఎవరి వశంలోకి వెళ్ళిపోతున్నారు? వారు చేసిన చెడు సహవాసాలు, వారి నోట నుండి వచ్చేటువంటి మిమ్మల్ని ఆటంకపరిచేటువంటి మాటలు మిమ్మల్ని ఆకట్టుకొని దేవునితో ఉండాల్సిన కుటుంబం, దేవునితో సహవాసం చేయాల్సిన వ్యక్తి, ఆయన స్వాధీనములు ఉండాల్సిన వ్యక్తి మనుషుల స్వాధీనంలోనికి వెళ్ళిపోయి వారి వశమైపోయి వారు ఏమి చెబితే అదే సత్యం, వారు ఏది అవునంటే అవును, వారు కాదంటే కాదు అన్నట్టుగా నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని కూడా విసర్జించి సంఘానికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? ఎవరు వారి ఆత్మకు ఉత్తరవాది అంటే వారే. హల్లెలూయా. వాళ్ళ ఆత్మకు ఉత్తరవాది వాళ్ళే. సంఘ కాపరి కాదు, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న భర్త కాదు, భార్య కాదు, విశ్వాసి కాదు, సహపరిశుద్ధులు కాదు, ఎవరు కాదు. వారి ఆత్మకు వారే ఉత్తరవాదులు అయిపోయారు. ఏం కారణము? వారు ఉండాల్సినటువంటి స్థానములో వారు ఉండలేదు, ఉండాల్సిన సంఘములో వారు నిలబడలేక తాళలేక దేవుని వశములో ఉండాల్సినటువంటి ప్రతి వారు కూడా సాతానుడు ప్రలోభ పెట్టేటువంటి ప్రతి దానిని కూడా ఆశించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇవ్వనక్కరలేదు అని చెప్తారు. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు చాలామంది ఒకరిని గూర్చి మరొకరి గూర్చి ఏం చెప్తుంటారు? చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవి చెడు సాక్ష్యాలు. ఈ చెడు సాక్ష్యాలను గూర్చి మనం ఎవరి గురించి ఎవరితోనూ ఎక్కడ కానీ చెప్పాల్సిన అవసరమో ఉందంటారా? ఉంటే మనం ఒకవేళ మాట్లాడితే ఇదే పెదవులతో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. అదే పెదవులతో మరలా ఏం చేస్తాము? ఇంకొకరిని గూర్చి చెడుగా మాట్లాడతాం, ఇంకొకరిని గూర్చి కొండేలు చెప్తాం, ఇంకొకరిని గూర్చి ఏమేమో మాట్లాడతాం. అప్పుడు ఇదే పెదవులతో మరలా ఏటకు వస్తామో ఇక్కడికి వస్తాం. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి దానిని అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపెట్టాం. అది కూడా ఉండదు. మరలా ఏం చేస్తాం? మనము ఏం చేయాలో అన్నీ చేసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం అదే అంటుంది. కనుక ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు కాబట్టి ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. మనందరినీ చూచేవాడు ఎవరు? దేవుడు. నేను నీ గురించి ఇంకోరు చెప్పాల్సిన అవసరం లే, నువ్వు నా గురించి ఇంకోరు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే లే. మన గురించి మనం చూసుకుంటే మందే ఎంతో మంది. హల్లెలూయా. ఇట్లా లోడతామంటే వస్తానే ఉంటుంది, లోడతా వస్తానే ఉంటుంది. దాన్ని ఇంకా మూసేస్తాం. కానీ ఇంకొకరిదైతే భలే లోడతాం. శక్తి లేకపోయినా గోర్లు కొట్టుకొని పెంచుకొని కత్తులు ఎత్తుకొని అవి చేసుకొని పెంచి లోడి ఎత్తి వేస్తాం. పోయా ఉన్న భక్తి అంతా కూడా పోయా. మనకి ఇంట్లో సమయం ఉంటే ఇరుగు పొరుగు వారి ఇండ్ల దగ్గర పోయి అరుగుల మీద కూర్చొని ఏం చేస్తామో మాట్లాడకండి. ఆయం ఎట్లా, ఇయ్యం ఎట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ మాటలు మాట్లాడితే మనకున్న భక్తి కాస్త మనం ఎవరి వశములో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతామో, దేవుని వశములో లేకపోతే, ఆయన స్వాధీనములో లేకపోతే మనము ఇలాంటి పనులన్నీ కూడా చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్నోళ్ళు మాత్రం ఎత్తండ్రా. హల్లెలూయా. ఎంత నిండుగా కనిపిస్తుంది చర్చ. ఎవరి వశంలో ఉండాలి మనము? ఎవరి వశంలో?
గట్టిగా ఎవరి వశంలో, ఎవరి స్వాధీనములో ఉండాలి. ఇప్పుడు మనల్ని దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించాడు కదా. సంపాదించినటువంటి మనము ఆయనకి ఏమైపోయినాము? ఇప్పుడు ఆయన సొత్తు అయినాము. ఈ సొత్తు గురించి వాక్యం ఏం చదివిస్తుంది? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. ఒక క్వశ్చన్ మార్క్. ఈ దేవుని ఆలయాన్ని తీసుకుపోయి పక్కింటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఈ ఆలయంలో జరిగే పనులేనా ఇవన్నీ? నా మందిరము వెనకాలలో, నా మందిరము సమస్త జనులకు, అంటే ఈ దేహంలో నుండి దేవుని స్తుతించడము, సావాసం చేయడము, ప్రార్థన చేయడము ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు ఎవరి వశంలో ఉన్నట్టు? ఆయన వశములో, ఆయన స్వాధీనములో నీవు ఉన్నావు. ఆయన సొత్తుగా నీవు ఉన్నావు. నీ దేహం అంతా కూడా దేవునికి ఏముగా మార్చుకున్నావు? ఆలయముగా మార్చుకున్నావు. హల్లెలూయా. ఇది మాత్రం ఉన్నది, కానీ మిగతా అన్నీ మనము అన్నీ చేస్తాం. ఎట్లా చేస్తాము? డ్యూటీ చేసినట్టు చేస్తాం. గవర్నమెంట్ డ్యూటీనో ప్రైవేట్ డ్యూటీ చేస్తే జీతం అన్న వస్తుంది. ఈ డ్యూటీకి జీతం లేని డ్యూటీ. ఈ డ్యూటీకి ఏమిటంటే టైంపాస్ డ్యూటీ. ఇది టైంపాస్ డ్యూటీలో ఉన్నంత ఆనందము దేంట్లో కూడా, గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా లేదు ఇంత ఆనందం. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేదు కదనా. అంత ఆనందం అంటే అంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకొకరి గురించి ఏం చేస్తూ ఉన్నాం? అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతాడు. అందుకే ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. తండ్రి చిత్తము ఏమై ఉన్నదో అది మాత్రమే నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. కానీ భూమి మీద తండ్రి చిత్తము కాకుండా మరొకటి ఏది కూడా ఆయన చెయ్యలేదు. హల్లెలూయా. మరి ఈ రోజున ఆయన సొత్తుగా నీవు మార్చబడ్డావు. అంత ఆషామాషిగా మార్చబడ్డావా? ఆయన భూమి మీదకి రావడము, నీ కోసము నలగగొట్టబడటము, నీ కోసము నలగగొట్టబడిన గాయాలలో నుండి స్రవించిన రక్తము ద్వారా నీ మీద ప్రోక్షింపజేసి నిన్ను పరిశుద్ధినిగా, పరిశుద్ధురాలుగా, సాతుని బంధకముల నుండి నీకు విడుదల కలుగు చేస్తే కానీ నీకు ఈ రోజున ఇటువంటి ధన్యకరమైన స్థితి రాలేదు. ఈ రక్షణ రాలేదు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుని నువ్వు మర్చిపోకూడదు. ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆధీనములోనే నువ్వు ఉండాలి, ఆయన వశములోనే నీవు ఉండాలి. కానీ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీవు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి దేవుడు నీకు అవకాశమో ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో కూర్చున్నప్పుడు ఇంత బుద్ధిమంతులుగా ఉన్న మనము మందిరము దాటిన తర్వాత కూడా ఇంతే బుద్ధిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఇంతే బుద్ధిమంతులుగా ఉండాలి. ఇంట్లో ఒక ప్రవర్తన, సమాజంలో ఒక ప్రవర్తన, సంఘంలో ఒక ప్రవర్తన అంటే మనల్ని ఏమంటాడు దేవుడు? వేశ్యదారులు అంటాడు. ఎవరిని క్షమిస్తాడు? వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ ఎవరిని క్షమించడు? వేశ్యదారులను నేను క్షమించను చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటప్పుడు మనము క్రీస్తు స్వరక్తము చేత సంపాదించబడ్డామంటే ఆయన రక్తము ఎట్లా రక్తం? అది పరిశుద్ధమైనటువంటి రక్తము. హల్లెలూయా. ఆ రక్తం ఏదిమా? పరిశుద్ధమైన రక్తం. పరిశుద్ధమైన రక్తం మన మీద పడితే మనం ఏమైపోయినాము? ఇప్పుడు అయ్యామా లేదా? సౌండ్ లేదు. అయినామా లేదా? ఎంతమంది అయినారు? చేతులు ఇప్పుడు ఎత్తండి చూద్దాం. ఎట్లా పరిశుద్ధులైనారు మీరు? ఆయన రక్తం చిందించినాడు, మీ మీద ప్రోక్షించినాడు. ఇప్పుడు మీకేం కావాలా? పరిశుద్ధుడైన దేవుడి రక్తం మీ మీద చిందింపబడితే మీలో ఉన్న పాపములన్నీ కూడా ఎలా వెళ్ళిపోతాయి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో బాప్తిసం పొందుకుంటే ఆ బాప్తిసం ద్వారా అన్నీ కడిగేయాలి మనం. హల్లెలూయా. కడుక్కోకుండా మనం అట్లే పాసివి ఎత్తుకొని వచ్చి మళ్ళీ దాంట్లోనే వండుకొని తింటే ఏమొస్తుంది? దేనికి వస్తుంది రోగమో? శరీరానికి వస్తుంది. మరి పాపాలు కడుక్కోకుండా మళ్ళీ మనం అట్లా ఉంటే మనకి ఏ రోగం వస్తుంది? దేనికి? అందరూ చెప్పాలి. దేనికి వస్తుంది? అవుట్లో చేసుకొని తింటే శరీరానికి రోగము. పాపాలు పెట్టుకొని మళ్ళీ మనం అట్లే జీవిస్తే దేనికి వస్తుంది వ్యాధి? ఏమొస్తుంది? మా ఆత్మకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు ఆధీనంలో లేవు? నువ్వు దేవుని యొక్క ఆధీనములో లేవు. చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 64వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్పిన మాట, ఆయన మనిషిని అంతర్యము ఎరిగినవాడు అన్నదానికి
ఆయన వశములో లేనటువంటి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, వారు చేసేటువంటి కార్యాలు అని గమనిస్తే 64 వచనం చదవండి మా. తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరో ఆయనకు తెలుసు, ఆయన అప్పగించేటువంటి వారు ఎవరో కూడా ఆయనకు మొదటి నుండే తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించి వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. చూసారా, ప్రభుల వారికి తెలుసు ఈ శిష్యుడు నన్ను ఏం చేస్తాడు, అప్పగిస్తాడు తెలుసు. ఆ పాత్ర ఆయనకి ఇచ్చినారు. ఇస్కరియోతు యూదా పాత్ర ఏమిటంటే మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన క్రీస్తు ప్రభుల వారిని అప్పగించడం కోసము వచ్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నమాట, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసు ప్రభుల వారికి తెలుసు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరో కూడా ఆయనకు బాగుగా తెలుసు. హల్లెలూయా. అంతేకాదు, మరి కొంతమంది మనుషుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అదే మత్తయి సువార్త 9:4 వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు పక్షవాతంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని వస్తే అక్కడ ఆయన స్వస్థత చేయడానికి ముందుగా ఏ మాట చెప్పాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమంటున్నారు, ఇది దేవదూషణ. ఏం దూషణ? దేవదూషణ. ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి అప్పగించేటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు మంచి కార్యము చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తిలో ఉన్న పాపమును క్షమిస్తూ ఉన్నప్పుడు ఇది దేవదూషణ, ఇది నువ్వు అనటానికి నువ్వు ఎవడివి అనేటువంటి మాటలు ఇట్లాంటి మాట్లాడేటువంటి వీళ్ళందరూ ఎవరునంటే దేవుని యొక్క వశములో లేనటువంటి వారు. హల్లెలూయా. ఎవరి వశంలో లేనివారు? దేవుని వశంలో లేనివారు. ప్రభులు వారిని పోలి నడుచుకోలేనటువంటి వ్యక్తులు. క్రీస్తు ప్రభులు వారి యొక్క సువార్తను వింటున్నారు, కానీ వారి జీవితంలో క్రీస్తు లేనటువంటి వారు. సువార్తల్లోనే క్రీస్తును చూస్తున్నారు, వాక్యములోనే యేసు ప్రభుల వారిని గురించి వింటున్నారు, కానీ వ్యక్తిగత జీవితాల్లో చూస్తే యేసు క్రీస్తు ప్రభుల వారిలో లేడు. అందుకే ఆ వాక్యం ఏమంటుందంటే, దేవుడు స్వస్థత కార్యమును వారి పాపమును క్షమిస్తూ ఉన్నటువంటి ఆ దినమున, ఆ సందర్భంలో ఇది దేవదూషణ, పాపములు క్షమించడానికి నీవు ఎవరివి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే వారు వచ్చినటువంటి క్రీస్తును వారు ఏం చేయలేదు, గుర్తించడం లేదు. ఈయన నజరేయుడైనటువంటి యేసు, ఈయన లోకరక్షకుడు, మళ్ళందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి వాడు అని గుర్తెరగకుండా, దేవునిని పోలి నడుచుకోకుండా, దేవుని ఉపదేశానుసారంగా నడవనటువంటి వారు, దేవుని వాక్యమును తిరస్కరించేటువంటి వారు, ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుల వారిలో తప్పులు పట్టడం, యేసు క్రీస్తు ప్రభుల వారిని కుటలమైనటువంటి ప్రశ్నలు వేయటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఇది దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఇది న్యాయము కానటువంటిది అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రభులు వారు చేసేటువంటి స్వస్థత అయినా, ప్రభులు వారు చేస్తున్నటువంటి పాపములు క్షమించేటువంటి కార్యమును బట్టి కూడా ఆ మనుషులు దేవుని ఆధీనములో లేనివారు, దేవుని స్వాధీనములో లేరు. కాబట్టి వారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు? దేవుడు వారి అందరి హృదయ అంతరంగములను కూడా ఎరిగినటువంటి వాడు. అందుకే అంటున్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా మీ హృదయములలో ఆలోచించుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుచున్నారని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నా అంతరంగములో, నీ అంతరంగములో ఏమున్నదో కూడా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసుమా? అందరూ చెప్పాలి. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనందరి మనసులు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరి దేవునికి తెలుసున్నప్పుడు, దేవుని ఆధీనములో లేకపోతే, ఆయన వశములో లేకపోతే ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. దేవుని యొక్క సేవలో, దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన కార్యాలలో అన్నీ కూడా వ్యతిరేకముగా, విరోధముగా మాట్లాడేటువంటి అనుభవాలు ఎవరిలైతే ఉన్నాయో, ఆ అలవాటు ఎవరిలైతే ఉంటుందో వారు దేవుని వశములో లేనటువంటి అవిశ్వాసులు. నీవు దేవుని వశములో ఉంటే నీవు నిజముగా దేవుని నామమునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసివి. ఆ విశ్వాసముతో కూడిన మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి, కానీ ఇక నీ నోటిలో కాని మాటలు ఏవి కూడా రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, ఇర్మియా గ్రంథం 17:9 ఏముంది? హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన, అందుకే అన్నాడు దేవుడు, అది ఘోరమైన వ్యాధి, అది మోసము. ఆ హృదయం అనేటువంటిది ఆషామాషిదైనది కాదు. ఆ హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడు. ఎందుకు? ఆయన వశంలో నిన్ను పెట్టుకోవాలని,
ఆయన స్వాధీనంలో నిన్ను పెట్టుకుంటే నీ పాపములు క్షమించబడతాయి. దేవుని మార్గంలో నీవు నడుస్తావు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రియుడిగా ప్రియురాలుగా నీవు జీవిస్తావు. దేవునికి అనుకూలమైన జీవితం నీవు జీవిస్తావు. ఇలా జీవిస్తూ 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 ఒకరోజు నేను ఎక్కడ తీసుకొని పోతాడు? పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఆ నిత్యత్వంలోనికి నిన్ను వెళ్ళాలని నీ కోసం ఆయన ముందుగానే వెళ్ళి ఏం చేస్తున్నాడు? స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు స్వామి వెళ్ళింది ఎవరి కోసమో? ఎవరి కోసమో? వచ్చింది ఎవరి కోసమో? అందరూ చెప్పాలి బాగా సీరియస్గా. ఎవరి కోసం వచ్చినాడు? ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరి కోసం స్థలము? మరి కావాలా వద్దా? కావాలంటే నువ్వు ఎవరి వశంలో ఉండాలా? ఎవరి స్వాధీనంలో ఉండాలా? ఆయన స్వాధీనములో, ఆయన వశములో నీవు ఉంటే ఆయన ముందుగా వెళ్ళి నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ స్థలములో నీవు అడుగు పెడతావు. హల్లెలూయా. ఆయన స్వాధీనంలో నేను ఉన్నాను, ఆయన వశంలో నేను ఉన్నాను, కానీ నాకు ఆడ ఫ్లాట్ ఒకటి కావాలా స్వామి, కొంచెం రికమెండేషన్ కుదురుతుందా? ఫస్ట్ వీటికి రావాలి కదా. ఫస్ట్ వీటికి వచ్చి అన్నీ చేస్తేనే కదా ఆడ మనకి ఇక్కడ నుంచి రికమెండేషన్ పోతుంది. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని లేకపోతే ఈదులు ఆడుకుంటా పాడుకుంటా తందనాలు ఆడుకుంటా ఉండి ఆడ నాకు ఫ్లాట్ కావాలంటే మాత్రం రానే రాదు. హల్లెలూయా. ఈడ అడుగు ఒక లెక్క, కొంట ఒక లెక్క. ఆడకి లెక్క ఏం తెలిసినా మనలో ఉండాల్సిన పరిశుద్ధత, మనం ఆయన వశములో ఉండటము, ఆయన స్వాధీనంలో ఉండటము, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవడము, నీతిగా యథార్థంగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే అక్కడ నీకు ఫ్లాట్ ఉచితము. హల్లెలూయా. హల్లెలూయా. ఉచితమైంది కావాలా? తెల్లారు లేచి కష్టపడి చెమట రక్తంగా మార్చుకొని ఏం నిలమ్మా తెల్లారో కూలి, మధ్యాహ్నమో కూలి, సాయంత్రమో కూలి, 3 కూలీలకు పోయి సంపాదించి పరలోకంలో మనకు సీట్ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏముంటుంది ఎట్లా దుఃఖం? అది దుఃఖం కూడా కాదు, వేదన, నరక యాతన. హల్లెలూయా. ఆడికి పోతే నిత్యము సంతోషమే, సమాధానమే, చాలా బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో ఏమేమి ఉంటుంది? ఎప్పుడు కూడా దూతల చేత ప్రతిగానములతో ఏమని చెప్తున్నారు అక్కడ? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో దేవుని ఏం చేస్తున్నారు అక్కడ? అది మన డ్యూటీ. హల్లెలూయా. అక్కడ ఉండేది అదే. ఇంక లేనివి చెప్పండి. ఈ లోకంలో నువ్వు ఏవి కావాలని పోరాడుతూ ప్రయాసపడుతున్నావో అవి అక్కడ ఏమీ ఉండవు. హల్లెలూయా. ఒకే మాట, నువ్వు ఏమి కోసం పోరాడుతున్నావు వాడికి ఏమి ఉండవు. పోరాడే పనేలే, ప్రసక్తిలే, ఆశపడే ప్రసక్తిలే, పరుగులు తీసే పనిలే, తెల్లారు లేసే పనిలే, రాత్రి నిద్రపోయే పనిలే. మరి ఎట్లా నిద్ర అంటే? ఆ నిద్ర లేదంటాడా? ఆకలి లేదు, దప్పి ఇవి ఉంటేనే కదా నిద్ర వస్తుంది. ఈ శరీరం మలిసిపోతుంది, దీనికి తిండి పెట్టాలా, ఇది నిద్రపోవాలా, మళ్ళీ లేయల్లా, మళ్ళీ పరిగెత్తల్లా, ఆడికి పోవాలా, ఈడికి పోవాలా. అదే ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యము, ఏడుపు లేనటువంటి రాజ్యము, నిత్యము ఏముంటుంది అక్కడ? సంతోషము, సమాధానము. దేవుడు నీవు దేవుడు కలిసి ఆయన ఏం చేస్తూ ఉండాలా? మనలందరినీ దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు? ఆయన మహిమ నిమిత్తమే. హల్లెలూయా. ఆయనను మహిమపరచడం కోసమే, ఆయనను స్తుతించడం కోసమే నిన్ను నన్ను దేవుడు ఇక్కడికి పంపించినాడు, ఈ లోకానికి. హల్లెలూయా. ఈ లోకానికి పంపించి మంచి చెడులని చెప్పి నువ్వు ఇలాగ చేస్తే నీవు అసలైనటువంటి స్థలంలోనికి వచ్చి నువ్వు నన్ను ఏం చేయాలా? మహిమపరచాలి. ఇక్కడ నువ్వు చేయకపోతే అక్కడ నీకు స్థానము లేదు. నీవు ఇక్కడ రాకపోతే నేను నీకంటే ముందుకు వెళ్ళి సంపాదించినటువంటి ఆ స్థలము నీకు ఇవ్వను. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థలం మనకు కావాలంటే మీరు మాత్రమే కాదు, ఎవరెవరు రావాలి? ఏమ్మా, ఎవరెవరు రావాలి? భర్తలు ఉన్నవాళ్ళు మీ భర్తలతో, పిల్లలు ఉన్నవారు మీ పిల్లలతో, భార్యలు ఉన్నవారు భార్యలతో, తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులతో, బిడ్డలు అందరూ కూడా కుటుంబాలుగా ఎక్కడ కూడుకోవాలి? దేవుని యొక్క సంఘములో కూడుకుంటే ఈ కుటుంబమునకు దేవుడుగా స్థలాన్ని ఇస్తాడు. వాక్యంలో ఉందే లేదా? స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడని ఉందే లేదా? ఉంది అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. మరి అంత విశ్వాసం ఉన్నప్పుడు ఆ స్థలం సంపాదించుకున్న ఆశ ఏమన్నా ఉందా లేదా మీకు? ఆ ఎంఆర్ఓ ఎండ ఇస్తాడంట, నక్కపండ్లో నాడు ఎండ బైపాస్లో ఇస్తే పరుగో ఎండ గాలి తిండి కూడా చేయరు, ఇంట్లో మొగుడు కూడా పెట్టరు.
మొత్తం ఆడుగుంపంతా ఏడుంటారు, ఆ గుట్టల్లో పడి చూసుకోవటం. వాడు రాడు, వాడు రాడు. సాయంత్రం మళ్ళీ సూర్యమని వచ్చేది. ఏమంటే కాశీ నీళ్ళు పళ్ళ ఉస్సులు పడి మళ్ళీ రాత్రి కూడా తిండిలే. మొగుడు బెడ్లు అందరూ తిండి లేక చచ్చిరి. ఆడ ఫ్లాటు లేదు, ఈడ తిండిలే. కానీ అక్కడ కోసం మనం ప్రయాసపడితే, ఇంత ప్రయాసం మనం పడితే అక్కడ వస్తుందా రాదా? వారం మందిరానికి వస్తే వస్తుందా రాదా? పరిశుద్ధంగా ఉంటే వస్తుందా రాదా? ఆయన వశములో ఉంటే వస్తుందా రాదా? గట్టి చెప్పాలి. ఆయన వశములో ఉంటే నాకు స్థలం వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన హృదయ అంతరంగములు ఎరిగినవాడు కాబట్టి ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. మీరు ఈ వశములోనికి వెళ్ళిపోవద్దు. ఆస్తుల కోసము, అంతస్తుల కోసం, బంగారు కోసం, ధన కోసం, వాటికి వీటికి మీరు వశమైపోవద్దు. ఆయన చెప్పిన మాట ఏముంది? ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. నీవు కూడా వారి వశము కానీ వాటి విషయంలో వశమైపోకుండా ఎవరి వశంలో ఉండాలా? దేవుని వశములో, దేవుని స్వాధీనములోనే నీవు ఉండాలి. ఉండునట్లుగా నీ అనుదిన పోరాటం ఉండాలి. కానీ బయటికి వెళ్ళిపోయే పోరాటం మాత్రమో, దేవుని స్వాధీనంలో ఉండకుండా పోరాడితే మాత్రం కుదరదు. దేవుని స్వాధీనంలో ఉండటం కోసం నువ్వేం చేయాలా? పోరాడాలి. నీ దేహము దేవుడు నీకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ ఆరోగ్యవంతమైన దేహమైన ఆరోగ్యం క్షీణించిపోయినా ఈ దేహముతో నీవు దేవుని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అయ్యో నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని కూర్చుంటే ఎవరు నీకు దేవుని స్తుతించేది? ఎవరు స్తుతిస్తారు? పరమాజీవము నాకు నీవు అనే పాటలో ఈ శరీరము కుంగి కుషించినను లోబడనొల్లగా సాగిపోతానని వాక్యం, పాట ఉంది. హల్లెలూయా. అంటే శరీరానికి లోబడను. ఈ శరీరము నన్ను నలిపేసినా, ఏమి చేసినా నేను మాత్రము దానికి లోబడను. నేను ముందుకే వెళ్తాను. హల్లెలూయా. పెద్ద భక్తులు వీళ్ళందరూ చేసే పని అదే. చేసినారు కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ శరీరం నాకు ఇలాగుంది అలాగుందని, శరీరం సహకరించదని ఇంకేమైనా చెప్పుకుంటే ఆ పరిచర్యలు అంత ముందుకు వెళ్ళవు. దేవుడు తను వారి వశము చేసుకొనలేదు అని దేవుడు చెప్తే, దేవుని బిడ్డలైన మనము కూడా ఆయనను పోలి నడుచుకున్న వాళ్ళమైతే లోకము వశమైపోకూడదు, మనుషుల వశమైపోకూడదు. ఎవరి వశంలో ఉండాలి? దేవుని వశంలోనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మాట కూడా మొదటి దినవృత్తాంతములు 29:17 నా దేవా నీ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచు ఉన్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచు ఉన్నాను. చూడండి, దేవుని వశములో ఉన్నటువంటి మాటలు ఎలాగ ఉంటాయి. దేవుని యొక్క మందిరము నిమిత్తము దావీదు మహారాజు చేస్తున్నటువంటి ఈ కార్యాలన్నిటిని గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఉన్న వెండి, బంగారము, ఇనుము ఇవన్నీ కూడా ఆయన ఇవ్వటానికి దేవుడిచ్చిన సామర్థ్యతను జ్ఞాపకం తెచ్చుకుంటూ, నా కుమారుడైనటువంటి ఎవరు? దావీదు కుమారుడు ఏమంటారా? ఎవరు? దావీదు కుమారుడు సొలొమోను. ఆయన పసిప్రాయము కలిగినటువంటి వాడు. మరి దేవుని యొక్క మందిరము నా ద్వారా కట్టబడటం ఇష్టము లేదు కాబట్టి నా కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుని మందిరము కట్టబడుతుంది కనుక ఆ కట్టబడేటువంటి మందిరం కోసము దావీదు ఇచ్చినటువంటి ఇవన్నిటిని బట్టి కూడా దేవునికి చెబుతూ, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జనులు కూడా నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచూ ఉన్నాను అన్నటువంటి మాట. ఈ మాటలు మనకి ఏం గమనించాలి తెలిసిన? యథార్థత అనేటువంటిది మనం చూడాలి. ఏముండాలి మన హృదయానికి? యథార్థమైనటువంటి మనుషులను దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడని వాక్యం సెలవిస్తోంది. చూడండి, నా దేవ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచు ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. మనకు నిజంగా యథార్థమైన హృదయం ఉంటే దేవుని మందిరం విషయములో, సేవ విషయములో, పరిచర్యల విషయములో నీవు ఏమి చేసినా ఎలా చేయాలి? యథార్థతతో నీవు చేయాలి. యథార్థమైన హృదయం ఉంటే నిన్ను చూచి ఎవరు ఇష్టపడతారు? దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడతాడంటే దేవుడు చూచేటట్లుగానే ఇవ్వాలి, కానీ మనుషులు చూచేటట్లుగా చెయ్యకూడదు.
అర్థమవుతుంది అన్నమాట. ఎవరు చూడాలి మనం చేసేది? దేవుడే చూడాలి. మనుషులకు తెలిసేటట్లుగా నోటి తెలిసి పట అని దాని సౌండ్ వచ్చేట్లుగా చూసి నేను 10 రూపాయలు ఇస్తున్నా, నేను 1000 రూపాయలు ఇచ్చినా, నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా, నేను దండోర మాత్రమో వేసుకోకూడదు. ఎవరు చూస్తున్నారు మనల్ని? నీ యథార్థ హృదయమును దేవుడు చూస్తున్నప్పుడు నీవు చేసేది కూడా ఆయన చూస్తున్నాడు చాలు అని నీవు చేస్తే అది నీకు దేవునికి ఎలా ఉంటుంది? నీ యొక్క పరిస్థితి ఆయనకు ఇష్టడుగా, ప్రియుడుగా మార్చబడతావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అలాంటి కార్యాలు నువ్వు చేయాలి. ఇప్పుడు ఇలాంటి కార్యాలు నువ్వు ఎప్పుడు చేస్తావు తెలిసినా? ఆయన వశములో నీవు ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎవరి వశంలో ఉన్నప్పుడు? దేవుని వశములో ఉంటే దేవునికి నాకు తెలిస్తే చాలు అని నువ్వు ఏ కార్యము చేసినా చేస్తావు. మనుషుల కోసము, మనుషుల ముందు, మనుషుల దృష్టిలో పడాలని ఏమాత్రము కూడా నీవు చెయ్యవు, చెయ్యకూడదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలైనటువంటి మనందరి జీవితాలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా పరిశోధించేటువంటి వాడు. మనం ఆయనకు ఆలయమై ఉన్నాం, ఆయన సొత్తై ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయన వశములో నీ ఉన్నప్పుడే, ఆయన స్వాధీనంలో నీ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు తప్ప నీవు దేవుని పేరు పెట్టుకొని ఆయన వశములో లేకపోతే, లోకం వైపు, మనుషుల వైపు నీ వశమైపోతూ ఉంటే ఇక దేవుడు నిన్ను ఇష్టపడడు. ఎందుకంటే నీలో యథార్థమైన హృదయం ఉండదు కాబట్టి. యథార్థత లేనటువంటి క్రైస్తవ్యం దేవునికి ఇష్టము లేనటువంటిది. యథార్థత ఉండాలి. ఎందుకు? ఆయన యథార్థవంతుడు కనుక. నీలో నీతి ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక. వాక్యము సెలవిస్తుంది ఆయన ఎంతో గొప్ప వాడైనా, అతిశయించదగినటువంటివి ఎన్ని ఉండినా అతిశయించలేదు. మనుషులందరినీ ఎరిగినవాడు కనుక ఆయన వారి వశము చేసుకొనలేదు అని చెప్తున్నాడు. ఈ రోజున మనుషుని యొక్క స్వభావం ఎలా ఉందంటే, మనకు ఏదైనా మనం చూస్తే దాని వశమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకం, ధనం, ఆస్తి, బంగారం, అంతస్తులు, ఇలాంటివి లోక సంబంధమైనవి సాతానుడు నీకు చూపించే ప్రతి దానికి కూడా మనుషులు వశమైపోతున్నాడు. కానీ నిన్ను సంపాదించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వశములో నీవు జీవించకపోతే ఒక రోజున పరలోక రాజ్యం అనేటువంటిది నీకు దక్కదు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో ఎంతటి వాళ్ళమైనా ఏమి చేస్తున్నా మనం ఎవరి వశంలో ఉండాలమ్మా? దేవుని వశములోనే ఉండాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆయన యొక్క నామములో విశ్వాసం ఉంచినటువంటి మనమందరి హృదయాలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నటువంటి సత్యమును గ్రహించి మన నిజ జీవితంలో మనం ఏం చేస్తున్నామో, ఎవరి వశములో మనం ఉన్నామో అనేటువంటిది మనం గమనించాలి. ఎన్నో సంవత్సరముల నుండి మనం మనుషుల వశములో కావచ్చు, సాతానుడి వశములో మనం జీవిస్తూ ఉన్నామేమో. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మన 2 చేతులు దేని వైపు చాచి మోకాళ్ళలోని కన్నీరు కారుస్తూ దేవునికి మన ప్రార్థన చేద్దాం. మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి అమూల్యమైనటువంటి మాట ఎంతో విలువైనటువంటి మాటలు ఈ రోజున దేవుని నామమును ఎరిగినటువంటి మనం, దేవుని పేరు పెట్టుకొని జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో నిజంగా దేవుని వశములో మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనకు ప్రశ్న. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా, ముందున్నటువంటి వారు, వెనుకున్నవారు, యవనస్తులు అందరూ కూడా 2 చేతులు ఎత్తి దేవుని ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి దేవునికి మనం మొరపెడదాం. ప్రభా, నీ స్వాధీనంలో నేను ఉండాలి స్వామి, నీ స్వాధీనంలో నేను ఉండాలి. నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. నిన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ జీవించేటువంటి స్థితిని నాకు దయచేయమని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. స్వాధీనమందుచు నీ ఆరాధనలో నీ వశమౌదును.
అందరూ రెండు చేతులు ఎత్తి పాడదాం. రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపడతాం. నా యేసయ్యా నిన్ను ప్రేమించేదా, నిన్ను సేవించేదా, నీ ప్రేమను చాటించేదా, నిన్ను ప్రేమించేదా, నిన్ను సేవించేదా, నీదు ప్రేమను నీ చాటించేదా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆలయమౌదును వాహనమౌదును సాధనమౌదైని నీ పక్షముందును. ఆలయమౌదును వాహనమౌదును సాధనమౌదైని నీ పక్షముందును. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ దండు చేరినా నీ భక్తులైతిని, నీ యుద్ధములనే పోరాడేదను. నీ దండు చేరినా నీ భక్తులైతిని, నీ యుద్ధములనే పోరాడేదను. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. మీ వశములో ప్రతి బిడ్డ ఉండాలి, మీ స్వాధీనములోనే ఉండాలి. ఆమేన్. మీ రక్తము ద్వారా సంపాదించబడినటువంటి మేము మీ సొత్తుగా మీ వశమై ఉండాలి ప్రభా. మీ స్వాధీనంలోనే ఉండాలి. మీ స్వాధీనంలో లేకపోతే యథార్థమైనటువంటి హృదయం మాలో ఉండదు. అది మోసకరమైనది, భయంకరమైన వ్యాధి కలిగినటువంటిది. మీరు స్వస్థత కార్యములు చేసినప్పుడు, పాపములు క్షమించినప్పుడు తండ్రి మిమ్మల్ని తిరస్కరించినటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉండగలుగుతారు. అద్భుతాలు చేసినప్పుడు, అతిశయించినవి ఎన్ని ఉన్నప్పటికీ వాటి వైపు చూడకుండా మనుషులకు మీరు వశము చేసుకోనలేదు ప్రభా. ఈ రోజున తండ్రి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మా జీవితాలలో లోకమునకు అపవాదిన సాత్రాడు ప్రలోభ పెట్టే ప్రలోభాలకు వశమైపోతూ వారి స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు అనేక మంది జీవిస్తున్నారు. ఆ స్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకుండా ప్రభా మీ వైపు చూస్తూ మీరు ఏ విధంగా అయితే తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు, ఆ విధంగా ప్రభా మీ మాటలు విని మిమ్మల్ని పోలి నడుచుకునేటువంటి ఆ మంచి కృపను తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు. ప్రతి వారిని కూడా ప్రభా మీ స్వాధీనంలో మీ వశంలో ఉంచుకొని తండ్రి మిమ్మల్ని కొనియాడుచు మహిమపరుస్తూ ఉండేటువంటి స్థితిని మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మాకు అనుగ్రహించి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.